క్రిందటిసారి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పింది ఏంటి? కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు, మట్టి నీళ్లు మన మొహాన పోసిపోయారు అని చెప్పి. అంతకుముందు 2018 ముందు కేంద్రం అన్నీ ఇస్తోంది, భారతదేశంలో అందరికంటే ఎక్కువ ఇస్తోంది అన్నటువంటి మనిషి. ఆ తర్వాత అదేమంటే ఐఐఎం, IIIT ఇట్లాంటివన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అవన్నీ జరగాలి కదా. కానీ అవన్నిటి కూడా ఏం చేయలేకపోయింది, ఇలా చేతకాని ప్రభుత్వం, ఇట్లాంటోడు సెంటర్లో ఉండటానికి వీల్లేదంటూ మాట్లాడుకొచ్చారు 18 నుంచి 19 దాకా. తర్వాత 2019లో అధికారం దిగినప్పటి నుంచి బీజేపీని ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా నరేంద్ర మోడీ కాశ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా ఆంధ్రాలోని సంస్థలని, తెలంగాణలోని సంస్థని ఇనాగ్రేట్ చేశారు. అందులో ఎయిమ్స్ ఆసుపత్రి మంగళగిరి జాతికి అంకితం చేశారు. ఐఐఎం వైజాగ్, విశాఖపట్నం, అట్లాగే IIT తిరుపతి అని కూడా ఓకే చేశారు. ఇవన్నిటి కూడా జాతికి అంకితం చేయడం, ఇనాగ్రేషన్ జరిగినాయి. వీటన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు గారి ఫోటో, నరేంద్ర మోడీ ఫోటో పెట్టి ఇదంతా సాధించింది చంద్రబాబే అన్నటువంటి కోణం. అంతకుముందు ఏమీ ఇవ్వలేదని ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పూర్తి చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి వంతు అవుతుందా, చంద్రబాబు వంతు అవుతుందంటే బాబు ఇనాగ్రేషన్ చేశాడు కాబట్టి బాబుదే అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయించే ప్రయత్నం ప్రారంభమైంది.